అవుతుంది కదా, ఇప్పుడు దాకా నెల ఇన్వెస్టిగేషన్ 15 చేయలేదా రోజుల మీరు? క్రితం మా 26వ తేదీ బయటపడింది. ఇప్పుడు ఎన్ని ఇప్పుడు నెల అవుతుంది మేడం. 26 మీ వైపు ఉన్నారని చెప్పి అంటున్నారు మేడం. అని మీరు గెస్ట్ చేశారు మా మేము గెస్ కాదు మేడం. మీరు మాట్లాడిపోయేసరికి మీకు కూడా ఏదో బాగుందని అన్నది మీరు అనుకొని అడ్రస్ గా అంటే చేశారు. మీరు దాన్ని ఏం తప్పు చూసి చేయలేదు ఇప్పుడు మేడం? press meet. ఏ తప్పు చేయలేదండి. మీరు ఏం తప్పు 100% తప్పు చేయలేదండి. సరే. ఇది ఇది ఒక 2 days బ్యాక్ వచ్చింది. మేము ఇన్వెస్టిగేషన్కి ఇచ్చున్నాం ఆర్ఐకి విఆర్ఓ. 2 days కాదు మేడం, 12వ తారీఖు వచ్చింది కదా. కాదు కాదు ఇప్పుడు వచ్చింది అది. సెకండ్ ది వచ్చి సెలవులు వచ్చాయి మధ్యలో సెలవులు వచ్చాయి. అది మాత్రం దాని మీద కూడా రిపోర్ట్ ఇస్తాను. ఇప్పుడు మీరు ఎవరి మీద అనుమానం పడుతున్నారు? నా అనుమానం ఏం లేదు. అతను రాసిన అతను నాగుల మీరానని అతనే చెప్పాడు. ఎవరు ఫస్ట్ మేము నరేంద్ర వర్మ అని అతను, అది కూడా పెట్టానండి, మీకు ఇస్తాను. అతను మీరు వచ్చిన కాడ నుంచి అసలు డ్యూటీలో లేడంటారు. లేడు. మరి అతను ఎలా చేస్తాడు మేడం? చేసే అవకాశం ఉంటుందంట? ఎట్లా చేశాడు నాకైతే తెలుసు. అవకాశం ఉంటుందా చేయడానికి? ఇప్పుడు అతను ఇచ్చాడండి, స్టేట్మెంట్ ఇచ్చాడండి. అతనే స్టేట్మెంట్ ఇచ్చాడు. నరేంద్ర వర్మే స్టేట్మెంట్ ఇచ్చాడు. నాగుల మీరా ఇచ్చాడు, నాకు డబ్బులు కట్టించుకొని నాకు ఇచ్చాడని అతనే ఇచ్చాడు. అంటే అతను నేను నాగుల మీద డబ్బులు ఇచ్చి చేయమని ఇచ్చానని చెప్పారా, అతనే చేయించాడని చెప్పారా? నాకు తెచ్చి ఇచ్చాడు అతనే చెప్పాడు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే కదా అన్నీ తెలుస్తాయి. నేను ఎట్లా చెప్పగలను? స్క్రోల్లో ఏం చేస్తున్నారంటే తహసీల్దారు పట్టించుకోవడం లేదు అంటే ఏదో తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనే కాడికి స్క్రోల్ చేస్తున్నారు. అది బాధాకరం. ఈరోజు మీకు ప్రెస్ మీట్ పెట్టించాను. దీంట్లో మాత్రం ఎప్పుడెప్పుడు సమాచారం ఉన్నతాధికారులకు పోతుంది, అఫీషియల్గా కూడా మనం ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి మీరు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పూర్తి సమాచారం కూడా వస్తుంది. 20 రోజులకి అయిపోయింది కదా, ఫైల్ చేసేస్తాను. మీరు మీడియాకి సమాచారం ఇవ్వడానికి? మీడియాకి సమాచారం ఏంటంటే నా ఉన్నతాధికారులకు చెప్పాను. ఇంకా కేసు అయితే ఫైల్ చేసేసాం కదా అనుకున్నాము. మీడియా ద్వారా కూడా కొంత సివిఆర్ న్యూస్ కూడా చెప్పాము. సివిఆర్ న్యూస్ చాలా మంది ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ కూడా మేము కనుక్కుంటున్నాం మేడం అని చెప్పి ఎస్ఐ గారు చెప్పారు. ఆ రూమ్ దగ్గర పోతే డబల్ లాక్ చేస్తున్నాడు ఈ నాగుల్ మీరా అని అతను, మా విఆర్ఏ కొడుకు ఇతని మీదే గతంలో కూడా మేము రాకముందు కూడా ఇతని మీదే డౌట్స్ వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ. సరే, దాని మీద మేము చేసామండి. కానీ ఇప్పుడు ఏమైందంటే నేను కరెక్ట్గా చేసి కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను ఎలక్షన్ పని మీద ఫిబ్రవరి నెలలో వచ్చానండి. నేను ఓన్లీ ఎలక్షన్ పనులే చేస్తున్నాను. ఎటువంటి పాస్బుక్స్ కానీ ఎటువంటి ఇవి కూడా జరగడం లేదు. కానీ 26వ తేదీ అంటే జూన్ నెల 26వ తేదీ ఒక ఇన్సిడెంట్ వచ్చింది. ఏంటంటే నా సంతకాలు ఫోర్జరీతో ఈ కోఆపరేటివ్ సొసైటీలో లోన్కి అప్లై చేస్తున్నాను. వెరిఫికేషన్ చేసాం. దాంట్లో వేసిన నెంబరు మా ఆఫీస్లో రిజిస్టర్ నెంబరు ఒకటి కాదు. సంతకాలు కూడా డిఫరెంట్గా పెట్టబడి ఉన్నాయి. విఆర్ఓ సంతకం, ఆ కన్సెంట్ బట్టుపాలెం విలేజ్ విఆర్ఓ సంతకం కాదు, తర్వాత జూనియర్ రెసిడెంట్ నా సంతకం. ఈ ముగ్గురు సంతకాన్ని ఫోటోషాప్ చేశాడో మరి ఫోర్జరీ చేశారో దీని మీద మాకు డౌట్ వచ్చి వెంటనే 26వ తేదీ నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేశానండి. ఇక్కడ ఎస్ఐని పిలిచి సిఐని ఎస్ఐని ఇద్దరిని పిలిపించి ఈ విధంగా జరిగిందంటే వెంటనే ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటే తెలుసుకున్న రోజే 26వ తేదీ నేను బుక్ చేశాను, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. వెలుగులోకి సివిఆర్ చేశారని చెప్పి వాట్సాప్ గ్రూప్ లో వచ్చింది మేడం. మీరైతే చేశారా చేయలేదా? చేయలేదా? 100%. ఏదైతే ఆ ఇద్దరు రైతులు ఉన్నారు కదా, ఆ రైతులతో వాళ్ళ భూముల గవర్నమెంట్ భూములు అయ్యి ఇప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ పెట్టాను చూడండి, ఆ భూమి మాత్రం అతను కాదు, మా రికార్డ్ పరంగా కూడా. అందుకనే అతని మీద కూడా కేసు ఫైల్ చేశాను. రెండో వాళ్ళది మేడం? రెండో వాళ్ళది విచారిస్తే వాళ్ళది అని అన్నారు. ఇంకా పూర్తి విచారం లేదు. జరిగింది రోజులు అవుతున్నా జరిగింది కాదు కాదమ్మా, 26వ తేదీ ఇది జరిగింది. లాస్ట్ మంత్ కాదు మేడం, లాస్ట్ మంత్ కాకుండా బిఫోర్ మంత్ 25వ తారీఖు జరిగింది. అది 26 ఫైల్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు అది గవర్నమెంట్ ల్యాండా, ప్రభుత్వ భూమా, లేకపోతే వాళ్ళదా అని మీరు చూడలేదు? విచారించి అది కూడా రిపోర్ట్ ఇస్తాను, నోట్ చేసుకోండి. అది ఏ ల్యాండ్? ఇన్స్పెక్టర్ మన ఎస్ఐ గారికి ఇచ్చారు. అబవ్ ఆర్ఎస్ఆర్ ల్యాండ్ గవర్నమెంట్. ఇది ఒక మెసేజ్ పెట్టారు, మేడం ఇది మీ సంతకమా కాదా అని అన్నప్పుడు నాకు డౌట్ వచ్చి దాని మీద మేము పర్సూ చేసి ముందు ఫైల్ చేసాం. అది నాకు కాదని నిర్ధారించుకున్నాము. మా స్టాఫ్ కూడా మా సంతకాలు మేడం మేము బట్టుపాలెం విఆర్ఓ నేను కాదు కదా, మరి నా సంతకం దాంట్లోకి ఎట్టొచ్చిందని కూడా విఆర్ఓ చెప్పడం జరిగిందని మా డౌట్ వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం.
ఫైల్ చేసిన వెంబడే కూడా వెంటనే కలెక్టర్కి, డిఎస్పీకి, ఎస్పీకి, కలెక్టర్కి, ఆర్డీఓకి ఇదిగోండి లెటర్ పెట్టి మెయిల్ పెట్టేసాం. మెయిల్స్ కూడా పెట్టున్నాం. మెయిల్స్ పెట్టి ఇన్ఫర్మేషన్ మా ఆర్డీఓ ద్వారా ఆర్డీఓ దృష్టికి, అందరి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఈ విషయంలో తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టం మీద ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో. వాడిని పట్టుకుంటున్నారని మధ్యలో కూడా మేము దాన్ని టచ్ చేస్తూ ఉన్నాం. ఇంతకీ దొరకలేదు అని అంటున్నారు.